బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు కాకుండా ఏదైనా వైరల్ టాపిక్ ఉందా అంటే అది ఇదే. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ కోసం తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ షో దాదాపుగా ఎప్పటిలాగానే సెప్టెంబర్ నెల నుంచి ప్రారంభమవుతుందంటున్నారు. సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి దాదాపుగా ప్రారంభమయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. మరోవైపు సీజన్ 8ని సెప్టెంబర్ 8 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభిస్తారనే వాదన కూడా మరొకటి వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఈసారి హౌస్లోకి ఎవరు వస్తారనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే చాలానే పేర్లు ఈ లిస్టులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ లిస్టులో ఇంకో కొత్త పేరు వచ్చి చేరింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి ఇప్పటి వరకు చాలా పేర్లు వచ్చాయి. వాటిలో ఎంతమంది హౌస్లోకి వస్తారనే విషయం మాత్రం ఆఖరి వరకు ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు. సోషల్ మీడియా పుణ్యమాని చాలామంది పేర్లు ఖరారయ్యాయి. సో వాటిలో ప్రముఖంగా రీతు చౌదరి, సీరియల్ ఆర్టిస్టులు అంజలి, యష్మి గౌడ, తేజస్వి గౌడ, సీనియర్ నటి సనా, కమెడియన్ బంచిక్ బబ్లు, కిరా కార్పి, రింగ్ రియాజ్, పాగల్ పవిత్ర, ఇలా చాలామంది పేర్లు అయితే సోషల్ మీడియాలో కన్ఫర్మ్ అయ్యాయి. కానీ వాస్తవంగా ఎవరు కన్ఫర్మ్ అయ్యారని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ లిస్టులోకి ఇప్పుడు ఒక యాంకర్ వచ్చి చేరింది. జబర్దస్త్కు యాంకర్గా చేసిన సౌమ్యారావుని బిగ్ బాస్ మేకర్స్ అప్రోచ్ అయ్యారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆమె ఈసారి హౌస్లోకి వస్తుందంటూ ప్రచారం సాగుతోంది. సౌమ్యారావు జబర్దస్త్ యాంకర్గా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ఎన్నో ప్రముఖ టాక్ షోస్, గేమ్ షోస్లో కూడా పాల్గొంది. ఇప్పుడు బిగ్ బాస్లోకి అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతోందంటున్నారు. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? ఇప్పటి వరకు వైరల్ అవుతున్న పేర్లలో అసలు ఎవరు హౌస్లోకి వెళ్తారనే విషయంపై ఇంకా అధికారికంగా ఎవరూ ఏం చెప్పలేదు. సో స్టేజ్ మీదకు వచ్చే వరకు వీళ్ళే కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ అని చెప్పేందుకు కూడా వీలు ఉండదు. అయితే సౌమ్యారావు ప్రస్తుతం ఎలాంటి షోలు చేయడం లేదు. ఆమె ప్రస్తుతం ఖాళీగానే ఉంది. అందుకే ఆమెకు ఈసారి ఖచ్చితంగా అవకాశం ఉంది కాబట్టే వెళ్ళే ఛాన్స్ ఉందని మరో పక్క వాదన కూడా వినిపిస్తోంది. ఈసారి ఖచ్చితంగా ఆమె హౌస్లోకి వచ్చే అవకాశం ఉందని, అందుకే ఎలాంటి షోలు కూడా ఆమె ఒప్పుకోవడం లేదని కూడా అంటూ ఉన్నారు కొంతమంది అభిమానులు. ఆదివారం విడుదల చేసిన ప్రోమో చూశాక షో మీద అంచనాలు మరింత పెరుగుతున్నాయి. ఈసారి కూడా ఉల్టా పుల్టా కాన్సెప్ట్ గ్రాండ్ లాంచ్ 2.0 కూడా ఉంటుందంటున్నారు. ఇక పాత సీజన్ నుంచి కంటెస్టెంట్స్ని హౌస్లో కూడా 2.0లో పంపిస్తారనే వార్త కూడా వినిపిస్తోంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111